నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా నాకు ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా, నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్ళు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కు తల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకు కొల్లారే కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటా. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని